పెసరపప్పు పరమాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి రచన స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఓకే, ముందుగా గీ యాడ్ చేసుకుందాము. ఓకే, దాంట్లో నీకు నార్మల్గా అంటే నైవేద్యాలు ఇలాంటి పూజలు అవి వచ్చినప్పుడు ఏది ఫస్ట్ నువ్వు అమ్మవారికి ఇది చేసేసుకుందాము అని ఏది అనిపించేది నైవేద్యం? ఇది ఈజీగా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది అంటే పరమాన్నం. అందులో పెసరపప్పు అనగానే ఏంటంటే రైస్ కుక్కర్లో వేసి అవును ఈజీగా 2 విజిల్స్తో అయిపోతుంది. అది ఇలాగే సపరేట్గా మనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రైస్ కుక్ చేసేసుకుని ఒక దాంతో పులిహోర కలిపేసుకోవచ్చు, ఒక దాంతో ఈ విధంగా మనం పరమాన్నం కూడా మనం చేసేసుకోవచ్చు. ఎట్ ఏ టైం దద్దోజనం కూడా అయిపోతుంది. సో ఒకే దెబ్బకి 3 పెట్టెలు అన్నట్టు ఇలాంటి మనకి పూజలు వ్రతాలు వచ్చినప్పుడు ఎక్కువ అంటే ఇంత సంఖ్యలో పెట్టాలి, 7 అన్నది మంచిది కాదు కాబట్టి 5 కానీ 9 కానీ ఇలా పెట్టాలనుకుంటాం కాబట్టి సో అలాంటప్పుడు ఇలాంటివే కరెక్ట్. ఓకే, నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్, నార్మల్గా పూజలు వ్రతాలు అవి వచ్చినప్పుడు దాని హడావుడి మనకి ఇంచుమించు ఒక వారం ముందు నుంచే ఉంటుంది. క్లీనింగ్ అంతా అసలు శ్రావణ మాసం అన్నా కానీ కొంచెం అదోలా ఉంటుంది. స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మనకి తొలి ఏకాదశి వచ్చిందో అప్పటి నుంచి ఇంకా స్టార్ట్. టెంపుల్స్, మళ్ళీ లేడీస్ బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో పూజలు ఎక్కువ చేసే వాళ్ళ ఇంట్లో ఇంకా వాతావరణం అంతా కనిపిస్తుంటుంది ట్రెడిషనల్గా అంతా వైబ్స్. కానీ ప్రతి ఇల్లు కూడా ఆ దేవుడు గది, ఆ ఇంటి దగ్గర నుంచి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఒక పాజిటివిటీ ఉంటుంది. ఇది వేగిపోయింది, తీసేస్తాను. బౌల్ ఇచ్చేసి ఓకే, ఇప్పుడు ఇదే నెయ్యిలో నెక్స్ట్ పెసరపప్పు యాడ్ చేసుకో. కాస్త మనకి ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. మనకి ఏంటంటే కొంచెం సెమీ బాయిల్ అయ్యింది కాబట్టి కొంచెం లైట్గా. మీ ఇంట్లో ఎవరు బాగా యాక్టివ్గా ఉంటారు ఇలాంటి పూజల విషయానికి వచ్చేసరికి? అబ్బా అది చేయాలి, ఇది చేయాలి, వంటలు నేను చేస్తాను, ఇంటి పనులు దేవుడి పనులు నువ్వు చేసుకో అని ఎవరు షేర్ చేసుకుంటారు మీ ఇంట్లో ఎక్కువగా? మా హస్బెండ్ చేస్తారు. పూజలు డైలీ దీపం పెట్టడం అలాంటివి అంతా కొంచెం మా హస్బెండ్ చేస్తుంటారు. దేవుడి దగ్గర అన్నీ ఆయన చూసుకుంటారు. ఆయనకి అందియడం అంతా కూడా మేము చూసుకోవాలి. ఇంకా యాక్చువల్గా అదే కరెక్ట్ అంటే తెలుసా, ఇంట్లో హస్బెండ్ దీపం పెట్టాలి, పూజ చేయాలి, భార్య ఏమో మొత్తం అన్ని కూడా ఆ పూజకి సామాగ్రి అంతా కూడా అందివ్వాలి. ఇంకోటి కంబైన్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? మామయ్య గారు. సో మామయ్య గారు పెడితే అందరికీ వస్తుంది, కొడుకు కోడళ్ళకి, వైఫ్కి, మన్మరాళ్ళకి అందరికీ వస్తుంది అంట ఆశీర్వచనం. సో మామయ్య గారు ఇంట్లో ఓవర్ హెడ్ ఉంటే వాళ్ళు చేస్తే చాలా మంచిది, మగవాళ్ళే చేయాలి, అది మంచిది. ఓకే, మనకి ఇప్పుడు ఏం చేసుకోవచ్చు? ఇది కాస్త బాయిల్ అయ్యింది కదా, బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఇది కూడా సెమీ బాయిల్ యాడ్ చేద్దాం. ప్రాసెస్ తెలిస్తే ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు మనం. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇది ఇంత టైం ఇది రోస్టింగ్ ఇదంతా కాకుండా కూడా కుక్కర్లో పెసరపప్పు రైస్ అంతా నార్మల్గా రైస్ వండుకున్నట్టుగా కుక్ చేసినట్టుగా రైస్ కడిగి పెట్టేస్తే అంతే. దాంట్లోనే మళ్ళీ 2 విజిల్స్ తర్వాత లిడ్ తీసి బెల్లం, కొబ్బరి తురుము ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ 4-5 మినిట్స్లో అయిపోతుంది. కుక్కర్లో పెట్టామంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆన్ చేసి ఆఫ్ చేసుకోవడమే అంతే. నెక్స్ట్ దీంట్లో బెల్లం యాడ్ చేసుకుందాం. ఓకే,
కొంచెం కుక్ అవ్వగానే వాటర్ యాడ్ చేసుకుని కాస్త మూత పెట్టేసి ఉడికించుకోవచ్చా, లేదంటే కొబ్బరి కూడా దీంతో పాటు కలిపి ఉడకాలా మనకి? కొద్దిగా అయిన తర్వాత యాడ్ చేద్దాం. ఓకే, అయితే మూత పెట్టేసుకుందామా? ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఓకే, బెల్లం కూడా అంతా మెల్ట్ అయిపోయి మంచిగా పట్టేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నాం. కొబ్బరి లేకుండా కోనసీమ వంటకాలు ఇన్కంప్లీట్ అంతే. మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అయినట్టు ఉంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటే. కోనసీమలో అటు మన కోస్టల్ ఏరియాస్ అన్నిటిలో కూడా ఖచ్చితంగా కొబ్బరి ఉండి తీరాల్సిందే. ప్రతి వంటలో ఏదో రకంగా వాళ్ళ మీల్లో కొబ్బరి అన్నది ఉండాల్సిందే అన్నట్టు. ఇక డిష్ అవుట్ చేసేద్దామా? డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం నెక్స్ట్. ఓకే సరే. ఓకే, వేడి వేడిగా పెసరపప్పు పరమాన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పెసరపప్పు పరమాన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన అన్నం, డ్రై ఫ్రూట్స్, బెల్లం, కొబ్బరి తురుము, నెయ్యి. పెసరపప్పు పరమాన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఉడికించిన పెసరపప్పు వేసి వేయించుకుని అందులో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన అన్నం, బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకుని చివరిగా పచ్చి కొబ్బరి తురుము, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శ్రావణ శుక్రవారం స్పెషల్ పెసరపప్పు పరమాన్నం రెడీ.